అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, దేవాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఉమ్, ఇలాంటి నియమాలు పాటించాలి. ఉమ్, ఒకటి, దేవాలయంలోకి వెళ్ళాక పాటించాల్సిన నియమాలు. ఉమ్, ఇలా చాలా మంది అనంతమ్మతో మాకు ఉమ్, చాలా సందేహాలు ఉన్నాయి, ఒక్కసారి మీరు అడిగి ఉమ్, నివృత్తి చేయండి అని చెప్పి చాలా కామెంట్స్ ఉన్నాయమ్మా. ఉమ్. ముందు అసలు దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఈ క్వశ్చన్తో మొదలు పెడతాను. అమ్మ, ఎందుకు వెళ్ళాలమ్మా అని నేను అడుగుతా. ఓకే, దైవ దర్శనం, దైవ మనశ్శాంతి. దర్శనం. దైవ దర్శనం అంటే మనకన్నా ఎక్కువ శక్తి ఉన్న చోటు దైవం ఉన్నాడని, దైవం ఉన్న చోటు శక్తివంతమైందని నమ్మి కదా పెడుతున్నాం. 100%. మిగిలిన ప్రదేశాల కన్నా అక్కడికి వెడితే మనకి మేలు జరుగుతుందని కదా పెడుతున్నాం. మేలు జరగడానికి వెళ్ళేటప్పుడు జరిగే మేలుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, ఇది ప్రశ్న. ఇది ప్రశ్న. సిద్ధంగా ఉండాలి అంటే కిలుము పట్టిన పాత్రలో కానీ మీరు పాయసం పోస్తే ఏమవుతుందమ్మా, పాయిజన్ అవుతుంది. కనుక ముందు దానికి తగినట్టుగా వెళ్ళాలి. తగినట్టుగా వెళ్ళాలి అంటే శుచిగా వెళ్ళాలి. శుచిగా అంటే స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని వీలైనంత వరకు మనసులో కూడా ఎటువంటి దురాలోచనలు లేకుండా వెళ్ళాలి. శారీరకమైనటువంటి శౌచం, మానసికమైన శౌచం రెండూ ఉండాలి. చెత్తలా ఉన్నటువంటి చోట గనక, ఒక పనికిరానటువంటి చోట గనక ఏదన్నా నిప్పు వేసినట్టయితే, అగ్గిపుల్ల వేసినట్టయితే అక్కడి నుంచి వచ్చేది దుర్వాసన. అవునమ్మా. అదే కానీ సాంబ్రాణి లాంటిది అయినట్టయితే సువాసన. సువాసన. మన మనస్సులో మనం సాంబ్రాణి లేక చందనం లాంటిది పెట్టుకు వెళ్ళామా, పచ్చకర్పూరం లాంటిది పెట్టుకెళ్ళామా, లేకపోతే దుర్వాసన వచ్చేది పెట్టుకెళ్ళామా అన్నదాన్ని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చే దైవీ శక్తి ఏ విధంగా మన మీద ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. అయిపోయింది కదా. అంతేనమ్మా. అంచేత చక్కగా స్నానం చెయ్యాలి. కొత్త బట్టలు వేసుకోవాలన్న నియమం లేదు. చాలామంది అడుగుతారు, మేము తలంటి పోసుకుని వెళ్ళాలా. అవునమ్మా, అవసరం లేదు. స్త్రీ పురుషులిద్దరికీ కూడాను. మగవాళ్ళు రోజు తల మీద పోసుకోవాలని ఒక సిద్ధాంతం ఉంది. ఆడవాళ్ళు ముఖ్యంగా ముత్తైదువలు ప్రతిరోజు అభ్యంగన స్నానం చేయకూడదు. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె అంటుకుని రాసుకోవాలే తప్ప ఉట్టిగా తల మీద నీళ్లు పోసుకోవడం తప్పు. రెండిటికి తేడా ఉందమ్మా, తలంటుకి తల స్నానానికి. అవునమ్మా. కనుక తలంటుకుని వెడితే వెళ్ళొచ్చు, వెళ్ళి తీరాలని నియమం ఏం లేదు. ప్రేక్షకుల కోసం మరొకసారి, తలంటూ అంటే నూనె రాసుకొని తలకి పోసుకోవడం. తల స్నానం అంటే ఉన్నది ఉన్నట్టుగా పోసుకోండి. దుర్వార్త విన్నామనుకో తల స్నానం చేసేస్తాం కదా. అవును. అప్పుడు తలకి నూనె రాసుకుని చెయ్యంగా. అవునమ్మా. అంటే ఇది తల స్నానం ఎప్పుడు చేస్తామో, తలంటి ఎప్పుడు పోసుకుంటామో మనకు అర్థమైపోయింది. అంతే. చక్కగా పోసుకుంటే పోసుకోవచ్చు, తలంటి పోసుకుంటే పోసుకోవచ్చు, కానీ పోసుకోవాలన్న నియమం అయితే లేదు. శుచిగా స్నానం చేసి ఉతికిన బట్టలు, కొత్త బట్టలు కట్టుకోవాలి, పట్టు బట్టలు కట్టుకోవాలి, ఇలాంటి నియమాలు కూడా ఏం లేవు. ఉతికినటువంటి బట్టలు కట్టుకుని చక్కగా దేవాలయానికి వెళ్ళాలి. సాధారణంగా కొంతమంది అయితే అమ్మ దగ్గరలో ఉంటే చెప్పులు వేసుకోకుండా పెడతారు ఇంటి నుంచి. కానీ దూరం ఉంటే చెప్పులు వేసుకుంటాం, బయట వదిలేస్తాం. చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా దేవాలయంలోకి అడుగు పెడుతూ కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. ఎక్కువ దేవాలయాల్లో మనకి బయట అవకాశం ఉంటుంది, కాళ్ళు కడుక్కునే అవకాశం. అవునమ్మా. బయట నుంచి వచ్చేటటువంటి మట్టి, మలినం, దుమ్ము, దుట్ర ఆలయం మనం తొడవకపోగా చెత్త తీసుకెడతామా? అదే కదా. వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం నుండి మూల విరాట్ ఉండే గర్భగుడి దాకా 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ధ్వజస్తంభం కూడా ఇంక్లూడ్ అవుతుంది అందులో. ప్రదక్షిణ ధ్వజస్తంభంతో పాటుగా తిరగాలి. ధ్వజస్తంభం వదిలేసి తిరుగుతారు అని చెప్తారు చాలా మంది, దాంతో పాటు తిరగాలి. అమ్మ, ముందుగా ధ్వజస్తంభానికి మనం నమస్కారం చేసుకొని మొదలు పెట్టాలా, అంతే కదా? నమస్కారం చేసుకోవచ్చు, చెయ్యాలమ్మా. ఎందుకంటే అసలు ఆలయంలోకి వెడుతూనే నమస్కారం ముద్రతో పెడుతూ ఉంటాం. అన్ని పక్కల చాలా దేవాలయాల్లో అన్ని పక్కల అనేకమైన దేవతామూర్తుల్ని పెడతారు. అవును. అక్కడక్కడ ద్వారపాలకులు ఉంటారు, వాహనాలు ఉంటాయి. వీరందరూ కూడా మనకన్నా పుణ్యాత్ములే కదా. అవును కదా. లేకపోతే సమీపంలో ఎలా ఉంటారు? కనుక నమస్కారం చేస్తూ ఆలయం చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణం చేసి అప్పుడు దేవాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. ఈ స్నానం చేయడంతో పాటుగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటేనమ్మా, ఆలయంలోకి వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. ఇది ప్రధానం. నాది పెద్ద తలమ్మ, చాలా జుట్టు ఎక్కువ ఉంది, ఒత్తుగా ఉంది, తలంటు పోసుకున్నాను, ఆరలేదు, జ్వరం వస్తుంది తడిగా ఉంటే అంటే వదులుగా వేసుకో, కనీసం చివరి ముడి పెట్టుకో, చివళ్ళు బయట పడకూడదు. మొదలు ఎలా అన్నా ఉండని, ఇక్కడ వదులుగా కనపడచ్చు, కానీ చివళ్ళు మాత్రం
ముడి ఉండాలి. ముడి లేకుండా ఉండదు. తప్పనిసరిగా చాలామంది అనుకుంటారు కేరళ వాళ్ళు చూడండి జుట్టు విరబోసుకుంటారని. వాళ్ళు ఏం విరబోసుకోరమ్మా, వాళ్ళ చివళ్ళు ముడిలో ఉంటుంది. ఉంటాయి. ఆ చివర మూడు ఉందన్న సంగతి మర్చిపోతాం మనం. ఈ ముందు నుంచి చాలా కనపడుతోంది కనుక వాళ్ళు జుట్టు వదిలేసుకున్నారు అనుకుంటారు. కనుక జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. ఎవరు విరబోసుకుంటారు జుట్టు? రాక్షసులు. మనం రాక్షసులం కాదు కదా, కాదు కదా. సరే, ఇంకా దాని సంగతి ఎందుకు విరబోసుకోకూడదు తర్వాత చెప్పుకుందాం. జడ వేసుకోవాలి. చాలామంది తల్లో పూలు పెట్టుకుని ముఖాన బొట్టు పెట్టుకుని కూడా పెడతారమ్మా, తప్పేం లేదు. అసలు ముఖాన బొట్టు ఉండాలి తప్పనిసరిగా. అది ఆడా మగ అన్న తేడా లేదమ్మా, అందరి ముఖాన బొట్టు ఉండాలి. మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకునే వాళ్ళు, పిలక ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా విరబోసుకోకూడదు. వాళ్ళు కూడా పిలకని కానీ జుట్టుని కానీ ముడి వేసుకోవాల్సిందే, వెళ్ళాలి అంతే, కొట్టుకుని వెళ్ళవలసిందే. ఇది తప్పనిసరైనటువంటి నియమం అమ్మ. వస్త్రధారణతో పాటు కట్టు, బొట్టు, జుట్టు మూడు ప్రధానం. ఈ మూడు నియమాలు పాటించిన తర్వాత ప్రదక్షిణం చేసి ద్వారపాలకులకు కూడా నమస్కారం చేయాలి. మనకి ద్వారపాలకుల గురించి అంత సాధారణంగా ఎక్కువ మందికి ఐడియా ఉండదు. గడపకి నమస్కారం చేస్తాం, దానికి చేసినా పర్వాలేదు. తెలిస్తే ద్వారపాలకులకు కూడా చేయాలి. వాళ్ళు కూడా ఏ దేవాలయంలో ద్వారపాలకులు ఉంటారో వాళ్ళు సాక్షాత్తు ఆ దైవాన్ని పూజించి ధ్యానం చేసి ఆ రూపాన్ని పొందిన వాళ్ళు అయి ఉంటారు. వారి దగ్గర సాన్నిధ్యం ఎంత గొప్పమ్మా. మన వాళ్ళు అంటూ ఉంటారు, మేము సేవకి వెళ్ళామమ్మా తిరుపతి, కానీ మాకు లోపల గుళ్ళో ఇవ్వలేదమ్మా సేవ, బయట ఇచ్చారమ్మా అంటారు. కొంతమంది అంటారు, మేము ఎంత అదృష్టమోనమ్మా, స్వామి మమ్మల్ని కరుణించాడు, లోపల ఇచ్చారమ్మా మాకు దగ్గరగా, మేము చాలా సేపు స్వామి దగ్గర ఉన్నాం. ఇట్లా ఒకరోజు 2 గంటలో ఉండడానికే అంత అదృష్టం అనుకుంటే, నిరంతరం స్వామి యొక్క ద్వారపాలకులుగా ఉండాలంటే ఎంత పుణ్యాత్ములై ఉండాలి. కనుక వారికి నమస్కరించుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటారు. మూసుకోకండి, కళ్ళు తెరిచి స్వామి అమ్మవారు ఎవరైనా సరే రూపాన్ని చూసి హృదయంలో ప్రతిష్ఠించుకోండి. యువతలకు వస్తూ కళ్ళు మూసుకోండి, మళ్ళీ ఆ రూపం బయటికి రాకుండా. అంతేగాని ఎదురుగా కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని బయటకు వచ్చాయో రూపం ఎట్లా ఉందో నాకు గుర్తు లేదు అని అంటూ ఉంటాం. అమ్మవారికి ఏ రంగు చీర కట్టారు అంటే చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. అంటే మనకి లోపల ఏమేమి అనుకుంటున్నాము, ఏమేమి అంటే అమ్మ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది జరగాలి, అది జరగాలి, కళ్ళు మూసుకుంటే అలా అంటే డైరెక్ట్ గా స్వామికి చెప్పాము అనే ఒక భావన ఉంటుందమ్మా. కాదమ్మా, కళ్ళు మూసుకుంటే రూపాన్ని ఎక్కడ చూసి ఇంట్లో చూడొచ్చుగా, ఇంట్లోనే ఉండొచ్చు కదా. అక్కడ రూపాన్ని చూడండి, యువతలకు వస్తూ కళ్ళు మూసుకోండి, ఆ రూపం మళ్ళీ బయటకు వెళ్లకుండా మనసులో నిలిచిపోయేటట్టు. చాలామంది పొరపాటు చేస్తాం, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకోండి, ముందరి నుంచి కళ్ళు మూసుకోండి క్యూ లైన్లో ఉన్నప్పుడు, తర్వాత కూడా కళ్ళు మూసుకోండి, కానీ చూసేటప్పుడు మాత్రం కళ్ళు తెరిచి చూడండి. అలాగే చూసి ఆ రూపాన్ని మనసులో స్థిరంగా పెట్టుకోండి. అక్కడికి వెళ్ళాక దండం ఏం కావాలో కోరుకోవాలా, ఆలయంలో ప్రవేశించేటప్పుడే అనుకుంటే సరిపోయింది కదా. ఆలయంలో ప్రవేశించిన తర్వాత అటు ఇటు చూడడం, వాళ్ళు కట్టుకున్న బట్టలు, వీళ్ళు పెట్టుకున్న నగలు, వీటిని గమనించటం, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు పోట్లాడుతున్నారు, వీళ్ళు తోస్తున్నారు, వీళ్ళు ముందుకు లాగుతున్నారు, ఇట్లాంటి వాటి మీద దృష్టి లేకుండా మనసు ఏ దైవం ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దైవాన్ని నామస్మరణ చేస్తూ ఉండండి. తిరుపతి వెళ్ళామనుకోండి, గోవింద 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 అనుకోండి. కంచి వెళ్ళామనుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. రామాలయానికి వెళ్ళామనుకోండి, శ్రీరామ 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 అనుకోండి, జై శ్రీరామ్ అనండి. ఏదో ఒకటి, పెద్ద పెద్ద వక్కర్లా. శివాలయానికి వెళితే నమశివాయ అనుకోండి. ఏదో ఒకటి దైవాన్ని నామస్మరణ చేస్తూ స్తోత్రాలు వచ్చాయా చదువుకోండి. రాలేదా ఒక్క నామం ఆ మాత్రం రాదా, అది వస్తుంది కదా. దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత కూర్చోవాలి కాసేపు. అంతేగాని ఏదో ఫ్లయింగ్ విజిట్ లాగా ఇలా వెళ్ళడం, అలా చూడడం, ఇలా వచ్చేస్తే ఏం లాభం అమ్మా. ఇంట్లో ఫోటో చూస్తే ఎంతో, అక్కడికి వెళితే కూడా అంతే కదా. అక్కడ ఉన్నటువంటి ఆ దైవీమయమైనటువంటి తరంగాలను అనుభూతి చెందండి. అప్పుడు అది పూర్తవుతుంది మన దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటిది. ఒక చిన్న సందేహం అమ్మ, దేవాలయానికి వెళ్ళాం, మీలాంటి పెద్దవారు కనిపిస్తారు, నమస్కారం పెడతాం చేతులెత్తి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పాదాలకు కూడా నమస్కారం పెట్టడానికి వంగుతారు. కానీ నేను విన్నది ఏంటంటే, దేవాలయాల్లో స్వామి ఉండగా, స్వామి కానీ తల్లి కానీ అమ్మ కానీ ఉండగా మనం అంటే
పెద్దవారైనా సరే నమస్కారం పెట్టకూడదు అనేది వింటూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్? పెట్టకూడదమ్మా. ఎందుకంటే ఆయనే లేదా ఆవిడే అక్కడ ఉన్నటువంటి అందరిలోకి ఘనం, వారికి మాత్రమే పెట్టాలి కానీ నమస్కారం వ్యక్తులకు పెట్టకూడదు. ఇంకా కోపం వస్తే రావచ్చు, పూజారులకు కూడా పెట్టకూడదు. పూజారులకు కూడా పెట్టకూడదు. వారికి పెట్టాలంటే వారు బయటకు వచ్చాక ధ్వజస్తంభం దాటాకి యువతలకు వచ్చాక పెట్టండి. గర్భగుడిలో ఎవ్వరికీ పెట్టకూడదు, దేవాలయంలో ఎవరికీ పెట్టకూడదు. నమస్కారం ఒకళ్ళకొకళ్ళు చేసుకోవాలనుకుంటే ఆ ధ్వజస్తంభం దాటి యువతలకు వచ్చాక చేసుకోవాలి. ఎవ్వరికీ నమస్కారం. యజ్ఞశాలల్లో దేవాలయాల్లో వ్యక్తులకు నమస్కారము చెయ్యరాదు. తిరిగేలేదు, ఇంకా తిరిగే లేదంటే లేదు అంతే. తర్వాత దేవాలయ దర్శనం తర్వాత డైరెక్ట్గా మన ఇంటికే వెళ్ళాలి, ఇంకా వేరే వారి ఏదన్నా అవసరం పడినా కూడా వెళ్ళకూడదు అనేది కూడా వింటూ ఉంటాం. అమ్మా, ఆ పుణ్యమంతా మా ఇంటికే రావాలనేటటువంటి ఆశ అంతే, అంతకన్నా ఇంకేం వస్తే మనకే వస్తుందని. ఆ దేవాలయానికి వెళ్ళొస్తే ఏదో పుణ్యం వస్తుందని కదా ఆశ. పుణ్యం మీద కూడా విపరీతమైన లోభబుద్ధి. అమ్మో, నేను మీ ఇంటికి వస్తే దేవాలయం యొక్క ఫలం అంతా ఏదన్నా నాకు వైబ్రేషన్స్ నాకుండి నీకు వచ్చేస్తే ఎట్లా, నాకు రావాలి కదా. అంతే తప్ప వేరే ఏం లేదు. ఏమీ కాదమ్మా, వెళ్ళవచ్చు. ఎన్నో సందర్భాల్లో మన భాగ్యనగరం లాంటి చోట్ల ఇంట్లో బయలుదేరతాం, దారిలో గుడికి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, వెళ్ళకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటే ఇంకో 2 గంటల సమయం వృధా కదా. అలాంటి ఇది ఆలోచించి గుడికి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అమ్మా. ఇది ఆలోచించి ఇంకా ఆలయాలకు వెళ్ళట్లేదు, ఆలయాలకు వెళ్ళట్లా. ఏమైంది, మన ఆఫీస్ పోని నీ నమ్మకమే వాస్తవం అనుకుందాం, మన ఆఫీస్కి మేలు జరుగుతుంది, ఏమైంది? అంతే కదా, అందులో నేను కూడా ఉన్నాగా. చాలా సంతోషం అమ్మా, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.